పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. సినీ ఫక్కీలో స్టోన్ డస్ట్ ముసుగులో ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న 7 టిప్పర్లను నగరి పోలీసులు పట్టుకున్నారు. 7 డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా స్టోన్ డస్ట్ ముసుగులో రాజంపేట నుంచి నగరి మీదుగా అక్రమంగా ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నట్టు పోలీస్ రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. ఆదివారం వేకువజామున నగరి తిరుత్తణి మెయిన్ రోడ్లో తమిళనాడు సరిహద్దు వద్ద పోలీస్ రెవెన్యూ సిబ్బంది నిఘా పెట్టారు. డస్ట్ స్టోన్ పేరుతో వెళ్తున్న 7 టిప్పర్లను ఆపి తనిఖీ చేశారు. టిప్పర్లలో 90% ఇసుక నింపి దానిపై 10% స్టోన్ డస్ట్ వేసి పట్టాలు కప్పినట్టుగా గుర్తించారు. 7 టిప్పర్లను సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన డ్రైవర్లు వి జయకృష్ణ, ఎస్ పాండియన్, ఏ అజిత్ కుమార్, ఎం ప్రవీణ్ కుమార్, ఏఎస్ శ్రీజిత్, ఎన్ అశోక్ నగరి మండలం గుండ్రాజుకుప్పం గ్రామానికి చెందిన వి దేవరాజులను అరెస్ట్ చేశారు. చెన్నై నుంచి భరత్ అనే వ్యక్తి నగరికి వచ్చి గుండ్రాజుకుప్పం వద్ద వేల్ & కో స్టోన్ క్వారీని లీజుకు తీసుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు. తమిళనాడులోని కొంతమంది లారీ యజమానులను సిండికేట్ గా చేసి ఈ అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన లారీలు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని రీచ్ నుంచి ఇసుక లోడ్ చేసుకుని నగరిలోని వేల్ & కో క్రషర్ వద్దకు వస్తాయని చెప్పారు. అక్కడ ఇసుకపై కొద్దిగా స్టోన్ డస్ట్ నింపి పరదాలు కట్టి తమిళనాడుకు పంపిస్తున్నారని తెలిపారు. స్టోన్ డస్ట్ తరలింపుకు ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన 7 డ్రైవర్లను రిమాండ్కి తరలించినట్టు సీఐ తెలిపారు. క్రషర్ నిర్వాహకుడు భరత్ను, తెరవెనుక సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. అయితే స్థానిక అధికార పార్టీ నేతల అండతోనే ఈ ఇసుక దందా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండ లేకుండా రాజంపేట నుంచి నగరికి, అక్కడి నుంచి తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలించడం, భరత్ అనే వ్యక్తి చెన్నై నుంచి నగరి వచ్చి క్రషర్ లీజుకు తీసుకుని దర్జాగా ఈ దందా సాగించడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రాంతం మనకు బార్డర్ కావడంతో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇసుక రీచ్ నుంచి ఇసుకను తీసుకొని వచ్చి నగరి మండల పరిధిలో ఉన్నటువంటి వేల్ & కో స్టోన్ క్రషర్లో తీసుకొచ్చి పెట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా రాత్రిపూట ఇసుక మీద డస్ట్ని కవర్ చేసేసి డస్ట్ రూపంలో తమిళనాడు తీసుకుపోయే విధంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది.